క్యాన్సర్ అన్నది ఒక్క చోట అన్నట్టు రాదు. అది మన బాడీలో ఎక్కడన్నా రావచ్చు. బ్రెయిన్‌లో రావచ్చు, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కడుపుకి సంబంధించిన క్యాన్సర్, పేగుల క్యాన్సరు ఇలాగా ఎక్కడన్నా స్టార్ట్ అవ్వచ్చు కాబట్టి ఇది ఈ లక్షణం ఉంటేనే క్యాన్సర్ ఉంది అన్నట్టు చెప్పడం కష్టం. కానీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకవేళ తలనొప్పులు వస్తున్నాయి, వాంతులు అవుతున్నాయి, దగ్గు, ఆయాసం, దగ్గులో రక్తం రావడము, రొమ్ము దగ్గర ఒక గడ్డలాగా ఉండడము, నిప్పుల్ రిట్రాక్షన్, నిప్పుల్ అన్నది లోపలికి వెళ్ళడము, లేకుంటే పాలు లాగా డిశ్చార్జ్ అవ్వడము, రక్తం బ్లడీ డిశ్చార్జ్ ఏమైనా నిప్పుల నుంచి రావడము, ఒకే ఇదిగా కడుపు నొప్పి, కడుపులో ఆయాసంగా ఉండడము, బరువు తగ్గడం, నీరసం, మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం, ఇవన్నీ క్యాన్సర్ సూచనలు అయి ఉండొచ్చు. మరి ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు మనం ఎలా గుర్తుపెట్టుకుంటాము? దీనికి ఒక చిన్న సలహా. ఇది ఏంటంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా 2 weeks కన్నా ఎక్కువ ఆ ప్రాబ్లం ఉంది అంటే ఇది క్యాన్సర్ అయి ఉండొచ్చేమోనన్న డౌట్ మనకి రావాలన్నమాట. సో బాడీలో మనకి ఏ ప్రాబ్లం ఉన్నా అందరికి వచ్చే తలనొప్పులు, వాంతులు, కడుపు నొప్పులు వచ్చి పోతాయి అన్నమాట. కానీ ఏదన్నా కూడా 2 వారాల కన్నా ఎక్కువ ఉంది అంటే ఇది క్యాన్సర్ ఏమోనన్న డౌట్ మీకు రావాలి. మీరు దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి చూపెట్టుకుంటే వీలైన వరకు ఏం చేయాలన్నది చూసి, ఏం టెస్ట్ చేయాలో చూసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తామన్నమాట. సో లక్షణాలు గుర్తుపెట్టుకోకుండా టైం గుర్తుపెట్టుకోండి. 2 weeks కన్నా ఎక్కువ ఏ సిమ్టమ్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపెట్టుకోండి.